అన్న అందరికీ నమస్తే. నేను మీ వీరపాపన్న. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఓటరు మహాశైలారా, సోదరిమణులారా, మేధావులారా, కళాకారులారా, కళాభిమానులారా, రచయితలారా, ప్రతి ఒక్కరికి ఓటరు మహాశైలందరికీ పేరు పేరున విప్లవ కళాభివందనాలు తెలియజేస్తూ, మనం వేసే ఓటు అతి విలువైన ఓటు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా కష్టపడి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి రాజ్యాంగాన్ని రాసి, ఉన్నవాడికి ఉన్న ఓటును లేని వాడికి కూడా కావాలని చెప్పేసి ఉన్నవారిపైన పోరాటం చేసి, పోరాటంలో నెగ్గి లేనివాడికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మానవుడికి ఓటు వచ్చే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచి ఆ ఓటు హక్కును మనకి ఇవ్వడం జరిగింది. ఎంత కష్టపడి తెచ్చుకున్న ఓటో ఆ విలువ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మద్యానికి బానిసై, డబ్బులకు బానిసై, ఏదో ఒక రూపంలో దేనికో ఒక దానికి ఆశపడి ఓటు వేయడం వల్ల 5.5 సంవత్సరాలు మినిమం మనకు 5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి 5 సంవత్సరాలు చాలా నరకయాతన పడాల్సిన అవసరం ఉంది. మనం ఏదైనా పని ఉందని చెప్పి అధికారుల దగ్గరికి పోతే ఎంతసేపటికి మనల్ని పక్కకు పెట్టి అధికారుల్లో ఉన్నవారి మాట మాత్రమే విని మనల్ని పక్కకు నెట్టడం జరుగుతుంది. అదే మనం డబ్బులు తీసుకోకుండా, మద్యం తాగకుండా, నీతిగా నిజాయితీగా పనిచేసే నాయకుడికి కనుక మనం ఓటు వేసినట్టయితే ఒక్క ఫోన్ కాల్తో మన పని జరిగిపోతుంది. దయచేసి ఓటరు మహాశయులందరూ కూడా ఇకనైనా మేలుకొని ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి, మనకు మంచివారు ఎవరు, చెడ్డవారు ఎవరు. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్తున్నా మిత్రులారా, మనం ఎంతసేపటికి మనం వేసే ఓటు గెలుస్తుంది, మనం వేసే ఓటు ఓడిపోవద్దు, మనం వేసే ఓటు ఓడిపోతే చచ్చిపోయినట్టు అనే భ్రమలో చాలామంది ఉన్నారు. అయితే బీజేపీకి వేయాలి, లేదంటే టీఆర్ఎస్కి వేయాలి, లేదంటే కాంగ్రెస్కి వేయాలనే విషయాన్ని చర్చ చేస్తున్నారే తప్ప నిజంగా మనకు సేవ చేసేవారు ఎవరు అనే విషయాన్ని చర్చ చేయడం లేదు. కాబట్టి దయచేసి ఈ 3 పార్టీలని పక్కకు పెట్టి కొత్తగా మనం ఏ రూట్లో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఎక్కడి నుంచి అయితే మనం గమ్యం చేరుకుంటామో ఆ గమ్యాన్ని చేరుకునే దారిలో ప్రయాణించవలసిందిగా, వారిని గుర్తించి ఓటేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. జై హింద్, జై భీమ్, రెడ్ సల్యూట్.